దేవ విషయంలో మిథున అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. పురుషోత్తం ఇంటికెళ్ళాడు. ఇంక తను గాని ఒప్పించాడు అంటే తను ఏమన్నా ఒప్పేసుకుంటాడా? రౌడీజన్‌కి వెళ్తాడని సవాలక్ష ప్రశ్నలైతే నా మనసులో మెదులుతూ ఉన్నాయి అని చెప్పని అనేటప్పటికి ఇంక దేవ అయితే ఇంటికి వచ్చి రాగానే ఇంక దేవ నోట్లో నుంచి వచ్చిన సమాధానం విని చాలా సంతోషిస్తుంది. అయినా మిథున నువ్వు నా కోసం అందరినీ వదులుకొనొచ్చావు. నేనెందుకు నీకు మోసం చేస్తాను? అయినా నేను మారిపోయానని చెప్పని అన్నాను కదా! అందుకే పురుషోత్తం మనతో చెప్పేసొచ్చాను. ఇంక నా భార్య చెప్పినట్టే నేను వింటాను అని చెప్పేసొచ్చాను అంటే, నీకు మరోసారి కూడా నేను మాటిస్తున్నాను. నువ్వు నా వల్ల అందరినీ వదులుకున్నావు. కానీ నీవు చెప్పిన మాట నేనెప్పుడూ దాటను. నేను రౌడీయిజానికి వెళ్ళను. కష్టపడి పని చేసుకొని నేను బతికించుకుంటాను అంటే, ఈ మాట చాలు దేవా నేను బతకడానికి అని చెప్పి నేను ఇంక దేవానైతే హగ్ చేసుకుంటుంది. ఇంకా అలా చేసుకున్న తర్వాత పిచ్చిదానా నేను పాత దేవాని అయ్యుంటే అదొక వేరు. ఇప్పుడు నేను మిథున వాళ్ళ భర్తని అని చెప్పని అనంగానే ఏది తన నోట్లో నుంచి ఏ మాటలైతే మిథున రావాలని కోరుకుంటుందో ఇంకా అదే అలాగ వచ్చేసరికి ఇంక మిథున చాలా సంతోషిస్తుంది. అయినా మన ఇద్దరం కలిసి దేవుడికి దీపారాధన చేద్దాం అన్నాం కదా, దీపం పెడదామని రా దేవ పెడదామని చెప్పని ఇంక దేవాన్ని తీసుకొని వెళ్ళైతే సంతోషంగా అయితే ఇంట్లో దీపం పెడుతుంది.